నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. సో, చాలామంది ఈ రోజుల్లో అందరూ టెస్టులు చేయించుకోవడం, ఆ తర్వాత వెంటనే ఈ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అంటే పొట్టకు సంబంధించిన స్కానింగ్ చేసుకొని వచ్చి, సార్ నాకు ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉంది. ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతా ఉంటారు. ప్రైమరీగా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ రోజుల్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి 2 టెస్టులు అవైలబుల్. ఒకటి మనం అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం అనమాట. అంటే పొట్టకి సంబంధించిన స్కానింగ్ చేయగానే మనం లివర్ని చెక్ చేసి లివర్ మీద ఎంత కొవ్వు ఉంది అనేది మనం చెక్ చేస్తాం అనమాట. ఈ లివర్ మీద ఉండే కొవ్వుని మనం ప్రైమరీగా గ్రేడింగ్ అనేది చేస్తాం అనమాట. దీన్ని ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 లేకపోతే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 దీని కింద మనం చేస్తాం. ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? సో బేసికల్లీ మనకి లివర్ పైన చేరే కొవ్వుని మనం ఈ ఫ్యాటీ లివర్గా పిలుచుకుంటూ ఉంటాం అనమాట. ఇది మనకి చాలా వరకు ఏంటంటే ఊబకాయం ఉన్నవాళ్ళు అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళ లోపల ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ప్రైమరీగా ఈ ఊబకాయం ఎవరిలో జనరల్లీ భారతీయుల్లో మనకి బిఎంఐ అనేది చెక్ చేసినప్పుడు 22.9 కంటే తక్కువగా ఉండాలి. అంతకంటే 25 కంటే ఎక్కువ ఉన్నప్పుడు భారతీయుల్లో మనం ఊబకాయం ఉందని చెప్పి నిర్ధారిస్తాం అనమాట. ఎవరిలో అయితే ఊబకాయం ఉంటుందో వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఊబకాయం లేని వాళ్ళు కూడా ఎవరైతే దీర్ఘకాలికంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటూ ఉంటారో అంటే తెల్లన్నము లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్ని తీసుకుంటుంటారో వాళ్ళకి ఊబకాయం లేకపోయినా కూడా వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎలా అంటే ఒకసారి అది ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 వరకు వెళ్ళిందంటే మెల్లిగా అది లివర్ని చెడగొడతా ఉంటుంది అనమాట. సో ఈ లివర్ ఎంజైమ్స్ అనేవి మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు లివర్ ఎంజైమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారి గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ కానీ దాటి పైకి వెళ్ళింది అంటే మనం అప్పుడప్పుడు లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. జనరల్లీ మనం దీన్ని మ్యాష్ అని పిలుచుకుంటాం అనమాట. MASH అంటే ఈ ప్రైమరీగా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో ఈ మ్యాష్ అనేది కామన్గా ఉంటుంది మనకి. ఇది ఒకటే కాకుండా మనకి ప్రైమరీగా అల్ట్రాసౌండ్ కాకుండా మనకి ఇది ఫైబ్రో స్కాన్ అని కూడా మనకి ఇంకో టెస్ట్ అవైలబుల్ ఉంటుంది. సో లివర్ ఎంతవరకు గట్టిపడింది ఈ ఫ్యాట్ మనకి లివర్ పైన చేరడం వల్ల అనేది మనకు ఫైబ్రో స్కాన్లో తెలుస్తుంది. దీంట్లో కూడా కొన్ని పర్టికులర్ వాల్యూస్ బేసిస్ మీద మన లివర్ పరిస్థితి ఎంత బ్యాడ్గా ఉంది లేకపోతే నార్మల్గా ఉందా లేదా అనేది మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. మనం ఫ్యాటీ లివర్ నుంచి ఎలా బయటపడవచ్చు? సో ప్రైమరీగా ఏంటంటే మనం ఊబకాయాన్ని తగ్గించుకుంటున్నప్పుడు అంటే ఒబిసిటీ బార్ నుంచి బయటపడుతున్నప్పుడు ప్రైమరీగా మనం బరువు తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కొవ్వు ఏదైతే ఉంటుందో ఇది కూడా తరుగుతూ ఉంటుందన్నమాట. మనకి కేవలం లివర్ మీదే కాదండి, మనకి గుండె భాగంలో అనుకోండి లేకపోతే వేరే ఆర్గన్స్లో కూడా మనకి ఫ్యాట్ డిపాజిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇది మనకి పొట్ట భాగంలో ఉన్న పర్టికులర్గా ఫ్యాట్తో పాటు మన కొవ్వు లివర్లో చేరడం అదర్ ఆర్గన్స్లో చేరడం కూడా సర్వసాధారణం. కానీ మనకు వేరే ఆర్గన్స్ కన్నా కూడా లివర్ ఎక్కువ చెడిపోయే అవకాశాలు ఉంటుందన్నమాట. అందుకే మనం ఫ్యాటీ లివర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఎప్పుడైతే మీరు మీ వెయిట్ని తగ్గుతూ ఉంటారో ఆటోమేటిక్గా అప్పుడు ఈ లివర్ పైన ఉన్న ఫ్యాట్ కూడా దానంతటా అదే కరుగుతూ ఉంటుంది. ఇదొక్కటే కాకుండా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా మందు తాగే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఈ ఫ్యాటీ లివర్ ఉండే అవకాశాలు ఎక్కువ. సో ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే గ్రేడ్ 2 దాటి పైకి వెళ్తుందో అది ప్రమాదం చాలా ఎక్కువ. ప్రైమరీగా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకి తెలిసే లోపలే ఆటోమేటిక్గా గ్రేడ్ 3కి వెళ్ళిపోయి ఆ తర్వాత లివర్ కాస్త మనకి చెడిపోయే అవకాశాలు ఎక్కువై ఉంటాయి. సో మెల్లిగా అక్కడి నుంచి లివర్ చెడిపోయి సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటాం అనమాట. ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్లోకి వెళ్ళే అవకాశాలు ఇంకా ఎక్కువ. అందుకోసం ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు అత్యంత జాగ్రత్తతో వెంటనే వారి బరువుని తగ్గించే ప్రయత్నం అనేది చేయాలి. సో ప్రైమరీగా మనకు బరువు తగ్గించే దాంట్లోపల చాలామంది సార్ ఇప్పుడు మనం ఫుడ్ మానేస్తే తగ్గుతామా ఇలా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. భారతదేశంలో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ. సో అందుకోసం మనం ఫుడ్ మానేసి కేవలం డైట్ చేయడం వల్ల ఏమాత్రం మంచిది కాదు. సో మనం అందుకోసం ఏం పర్టికులర్గా చేయాలి అంటే ఎక్కువ వరకు ప్రోటీన్ కంటెంట్ తీసుకోవాలి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తీసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే అరగడానికి వెంటనే టైం పట్టకుండా వెంటనే అరిగిపోతాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే అరగడానికి సమయం పట్టే ఫుడ్ అంటే ప్రైమరీగా మిల్లెట్స్ లాంటివి అనమాట. అంటే సిరిధాన్యాలు లాంటివి, కొర్రలు, జొన్నలు, సామలు ఇలాంటివన్నీ. ఇదొకటే కాకుండా మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో ప్రోటీన్ కంటెంట్ అంటే మనకి ప్రైమరీగా వెజిటేరియన్స్కి మనం చెప్పే రాజ్మా, చెన్నా ఇలాంటివన్నీ, అలసందలు ఇలాంటివన్నీ, లేదంటే సోయా లేదంటే పన్నీర్ ఇలాంటివి తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ప్రైమరీగా చికెన్ బ్రెస్ట్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, ఈ సిరిధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం, ఆ తర్వాత అవసరానికి మించి మనం ఆహారాన్ని తీసుకోకుండా జాగ్రత్త పడడం. ప్రైమరీగా మనం మనకి ఇంకా ఒక ముద్ద ఆకలేస్తుంది అనుకున్నప్పుడే ఆ ముద్దని ఆపేయడం.
తక్కువగా ఆహారాన్ని కన్జ్యూమ్ చేయడం, వీలైనంత వరకు వ్యాయామం ఎక్కువగా చేయడం. అంటే కనీసం రోజుకి 45 నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామం చేయడం. ఆ తర్వాత పూర్తిగా ఆల్కహాల్‌ని రెస్ట్రిక్ట్ చేయడం. ఇది కూడా చాలా అవసరం. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ సాయంత్రం 7 లోపల మనం ఆహారాన్ని పూర్తి చేసుకోవడం. సాయంత్రం 7 లోపల ఆహారాన్ని పూర్తి చేసుకొని ఉదయం మనం మళ్ళీ నెక్స్ట్ మనం ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ని 9కి ఆ టైంకి తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌గా కూడా పిలుచుకుంటాం. చాలామందికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా బాగా మెరుగుపడతాయన్నమాట. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం కూడా మనకు చాలా హెల్ప్‌ఫుల్. సాయంత్రం 7 లోపల ఫుడ్ ఫినిష్ చేస్తే కూడా హెల్ప్‌ఫుల్. సో, ప్రైమరీగా మనం బరువు తగ్గడానికి ఏవేవైతే జాగ్రత్తలు తీసుకుంటామో ఫ్యాటీ లివర్‌కి కూడా అవన్నీ తీసుకుంటే మంచిది. ప్రైమరీగా మెయిన్‌గా ఆల్కహాల్ అనేది తీసుకుంటున్న వారు పూర్తిగా ఆల్కహాల్‌ని బంద్ చేయడం చాలా చాలా అవసరం అనమాట. సో, మనం బరువు తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్యాటీ లివర్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇదొక్కటే కాకుండా ఒకవేళ మీకు గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 3 కానీ ఫ్యాటీ లివర్ ఉంటే మమ్మల్ని ఇమీడియట్‌గా కన్సల్ట్ చేయొచ్చు. అండ్ మేము దానికి కొన్ని మందులు కూడా కొన్ని పెడతాం. ఎందుకంటే లివర్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా మన లివర్‌ని కాపాడే అవకాశాలు ఉంటాయన్నమాట. లివర్ అనేది మనకి సంకేతాల్ని పంపిస్తూ ఉంటుంది. మనం దాన్ని సరైన టైంలో గుర్తించడం చాలా అవసరం. సో, ఈ రకంగా మీరు ఆల్కహాల్ అనేది దూరం పెట్టడం, ఆ తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్‌ని అవాయిడ్ చేయడం, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, సరిగ్గా 8 గంటల పాటు 7-8 గంటల పాటు నిద్రపోవడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఊబకాయం నుంచి బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్యాటీ లివర్ నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి.